జామిని గ్రామం తనకెంతో ప్రత్యేకమైందని, ఆదివాసీలకు ఎల్లప్పుడూ తన అండదండలుంటాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం సాత్నాల మండలం జామిని గ్రామాన్ని ఆయన సందర్శించారు. దీపావళి సందర్భంగా ఆదివాసీలు నిర్వహించుకునే దండారి ముగింపు వేడుకల్లో పాల్గొని వారికి దండారి శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లేసిన ఈ గ్రామస్తులను తాను కృతజ్ఞతలు తెలిపారు. దండారి అనేది ఆదివాసీలు పట్టే ఒక దీక్ష లాంటిదని, కఠినమైన నియమాలతో భక్తి శ్రద్ధలతో 10 రోజుల పాటు ఆదివాసీలు కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించుకోవటం ఆనందదాయకమని తెలిపారు. దండారీలతో కలిసి నృత్యంలో కథం కలిపారాయన. జామిని గ్రామానికి 40 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు. రెండో విడతలో మరో 40 ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఆదివాసీలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానన్నారు. ఆదివాసీలందరూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ ఏడు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందేటట్లు కృషి చేస్తానని తెలిపారు. కేఎస్ఆర్ జామిని గ్రామస్తులందరికీ కూడా జామిని నాకు ఎంతో ఇష్టమైన గ్రామం. నన్ను రాజకీయంగా కూడా కొంచెం కూర్చో నన్ను రాజకీయంగా కూడా కాపాడినటువంటి గ్రామం జామిని గ్రామం. ఈ గ్రామానికి రావడం నాకు ఎప్పుడు కూడా సంతోషకరం. మీ అందరి ఆశీర్వాదం వల్ల పోయిన ఎలక్షన్లు కూడా జామిని గ్రామంలో అసెంబ్లీ ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం జామిని గ్రామం. నాకు కూడా ఎమ్మెల్యేగా నిలబెట్టి మీరందరూ కూడా 50,000 ఓట్లేసి కంది శ్రీనివాసరెడ్డిని దీవించిన గ్రామం జామిని గ్రామం. మీ అందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డిని నన్ను మీ బిడ్డగా చూసుకొని నిరంతరం ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచినటువంటి గ్రామం జామిని గ్రామం. ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జామిని గ్రామ పెద్దలకి, మండల గ్రామ పెద్దలకి, అనేక ఈ గ్రామానికి తరలివచ్చినటువంటి ఆదిలాబాద్ రూరల్ మండలము, సాత్నాల మండలము పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి మన సంస్కృతిలో భాగం దండారి అనేది ఇది ఒక దీక్ష. మన అయ్యప్ప స్వామి దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా పడ్డామో ఈ దండారి అనేది, గుసారి అనేది ఒక దీక్ష. ఏదో ఒక మొక్కు మొక్కి ఒక కోరిక కోరుకొని గుసారి దండారి ఈ దీక్షని పట్టిరు. మరి పిల్లలందరూ ఏం మొక్కుకున్నారో తెలియదు. అందరూ పెరిగిన పిల్లలేనా, లగ్నం కావాలని మొక్కుకున్నారా ఏమో నాకు తెలియదు. మరి గుసారి అందరూ జల్లి లగ్నం కావాలని మొక్కుకున్నారా? సంతోషంగా లగ్నం కావాలని మొక్కుకున్న వాళ్ళకి తొందరగా పెళ్లి కావాలని ఆ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు. ఆదివాసులు ఎంతో ఇమాంద్రాది మంది, గరీబోళ్ళైనా ఎంతో ప్రేమను పంచే మంది. నిరంతరం మా కాంగ్రెస్ పార్టీకి నాకు తల్లిదండ్రులుగా నేను ఎప్పుడు ప్రేమ పంచినటువంటి ప్రాంతం ఆదివాసీలు. ఇంకా ఇమాంద్రాది మంది, ఎంతో మంది గరీబోళ్ళు ఉన్నారు. గుస్సాడి ఈ దండారి ఉత్సవాలకి జామిని గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ బలమంతా వచ్చినందుకు వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ నేను మీ బిడ్డగా అండగా ఉంటా. ఇక్కడికి ఎన్ని ఇచ్చినాం? ఇక్కడికి 40 ఇందిరామ ఇల్లు మొత్తం ఐటీడీఏతో కలిపి 40 ఇల్లు ఇందిరామ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక. మళ్ళీ నేను చెప్తున్నా, జామిని గ్రామానికి ఇంకొక 40 ఇల్లు తీసుకురావడానికి నేను గట్టిగా కృషి చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేషన్ కార్డులు లేని వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తాం తప్పకుండా. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు కూడా ప్రాసెస్ కూడా మీరెవరు అదే పడదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల పార్టీ, ఆదివాసీలకు తోడుగా ఉంటుంది. మీ అందరికీ కూడా తోడుగా ఉంటుంది. ఈ దీపావళి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇంతకుముందే
ఇద్దరు తమ్ముళ్ళు వెళ్తున్నారు. అన్న మనం సాధించింది మామూలు విజయం కాదు. 50,000 ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 20,000 ఏ నాయకుడికి రాలని ఓట్లు మీరు నాకు వేసి ఆశీర్వాదం పెట్టారు. ఏ నుంచి మీరు రుణం తీసుకోవాలి అనేది నేను నిరంతరం ఆలోచిస్తా ఉంటా. గరీబులు పేదల పక్షాన పోరాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అన్ని శ్రీనివాస్ రెడ్డి నేను నిరంతరం మీకు అండగా ఉంటా. ఉత్సాహాలందరికీ కూడా దండాన్ని దీక్ష చేపట్టిన వాళ్ళందరికీ కూడా నా ఆర్థిక అభినందనలు, శుభాశీస్సులు. మీరు కోరిన కోరికలు మీ మొక్కులు ఆ దేవుడికి ముట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మన దీపావళి రోజు తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీపావళి శుభాకాంక్షలు, దండాది పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక నాయకులుగా చెప్పండి, పంట నష్టం ఈ సంవత్సరం చాలా వందలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఎవరు అదే పడకండి. తప్పకుండా ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోయిన పరిహారం ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మేము తీసుకుంటాం. తప్పకుండా మీరు ఎవరు అదే పడటం తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగ కట్టినటువంటి పెద్దలందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా, మాకు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము.